మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్కాటక రాశికి సంబంధించినటువంటి పూర్తి విశేషాలు. మరి కర్కాటక రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా అత్యంత శుభయోగాలు ఏర్పడబోతున్నాయి, మరి వీరి యొక్క వ్యవస్థ, వీరి యొక్క ప్రవర్తన కానీ వీరి విషయాలన్నీ కూడా మనం క్లియర్గా ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది, మీ జీవితానికే క్లారిటీ వస్తుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్, ముందుగానే చెప్తున్నా. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో హా అక్షరంతో మీ పేర్లు మొదలవుతాయి. హరీషు, ఆనందు, హన్సిక, ఇలా పేర్లు మొదలయ్యేటువంటి వారు. హైదరాబాద్ హెచ్ ఉదాహరణ చెప్తున్నా. హా మీద పేర్లు మొదలయ్యేటువంటి వారు. అయితే కొంత భావోద్వేగాలు, కుటుంబపరమైనటువంటి విషయాలు, డబ్బు సంబంధిత విషయాలు, అదొకటి ఆస్తి గృహ సుఖాలకు సంబంధించి, కుటుంబ ప్రేమ బాధ్యతలు కావచ్చును, భావోద్వేగాలు కావచ్చును, వీటి చుట్టూ వీరి వ్యవస్థ ఉంటుంది. నా కుటుంబం, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి, ఈ విధంగా వీరికి అధికంగా ఉంటుంది. మరి అలాంటి వీరికి 2020-21లో వివాహం కావడం, 22-23లో సంతాన యోగం ఉండడం, 22 ఆగస్టు నుండి 24 ఆగస్టు వరకు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపు కొంతమేర స్టిల్ ఈ రోజు వరకు అనుకున్నా పర్వాలేదు, ఇంట్లో ఎవరైనా మరణించడం కానీ, నానమ్మనో, తాతయ్యనో, అమ్మమ్మనో, అదేవిధంగా కొంత ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, ఏదైనా బిజినెస్ పెట్టి లాస్ అయిపోవడం కానీ, లేదా ఉద్యోగంలో మనకు బ్యాడ్ నేమ్ రావడం కానీ, బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా చుట్టూ ఉండే వాళ్ళు చిత్రీకరించడం కానీ, అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఇంకా కొంతమేర స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఉండడము, కాళ్ళకు చేతికి దెబ్బలు తాకడం కానీ, ఎవరినో నమ్మి మోసపోవడం కానీ, మన జీవితంలో ఎవరో ఒకరు కొత్త వారు ప్రవేశించడం కానీ, ఆ ప్రవేశించినటువంటి వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ, ఇలా ఎన్నో జరిగిపోయినటువంటి దాఖలాలు మీ జీవితంలో ఉన్నాయి. అయితే కర్కాటక రాశి వారికి మరి ఇంకా 4 విషయాలు ఏమిటాయా అంటే, కుటుంబాన్ని అత్యంతగా ప్రేమించేటువంటి రాశులలో ఇది మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. కుటుంబాన్ని అధికంగా ప్రేమిస్తారు. ఇతరుల బాధను అర్థం చేసుకునేటువంటి దయాగుణం కలిగినటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. నమ్మిన వారి కోసం ఎంతైనా త్యాగం చేసేటువంటి వారు. ఇక బయటకు కఠినంగా కనిపించిన కొంత మేర లోపల చాలా మృదువైనటువంటి పరిస్థితి ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ఎప్పుడైతే ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో ఈ కర్కాటక రాశి వారు ఒక నీటి ప్రవాహం లాగా ప్రవహిస్తూ ఉంటారు. వీరి మనసు కూడా అదే విధంగా ఉంటుంది. వీరిని మనము బంధించలేము. స్వేచ్ఛ అనేది వీరికి చాలా అవసరం. అంటే నీటిని మనం ఒక దగ్గర నిల్వ చేస్తే పురుగులు పడిపోతాయి ఆ నీటిలో. అదేవిధంగా కర్కాటక రాశి వారి మనసును బాధ పెట్టిన, కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది పెట్టినా, వారిని బంధించాలని చూసినా కూడా అది కుదరని పని. భద్రత, స్థిరత్వము, కుటుంబ సుఖము కోరుకునేటువంటి వారు. చిన్న విషయాలకు కూడా మనసులో బాధపడేటువంటి స్వభావము, అదేవిధంగా మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. భూమి, ఇల్లు, స్థిరాస్తి ద్వారా లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇక జీవితంలో ఒక దశ తర్వాత ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం ఉంది.
ఎవరికైతే 32 సంవత్సరాలు దాటుతాయో 30 నుండి 34 సంవత్సరాల మధ్యలో అద్భుతంగా సెటిల్మెంట్ యోగం ఉంటుంది కర్కాటక రాశి వారికి. మరి మీ వయసు ఎంత అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా నేనే కామెంట్ చేస్తాను. ఇక మరీ ముఖ్యంగా ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. భాగస్వామిని హృదయపూర్వకంగా చాలా ప్రేమగా చూసుకుంటారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చేటువంటి వారు కర్కాటక రాశి వారు. మోసము లేదా నిర్లక్ష్యము ఎదురైతే మాత్రం చాలా అంటే చాలా లోతుగా బాధపడేటువంటిది. కర్కాటక రాశి వారికి వాటర్ రిలేటెడ్, నేవీ రిలేటెడ్, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్, పూలు పండ్లు, ద్రవ పదార్థాలకు సంబంధించినవి ఏదైనా కూడా చాలా అత్యంత అద్భుతంగా వీరికి సెట్ అవుతాయి. కొంతమేర అధిక భావోద్వేగాలకు గురి కాకుండా ఉంటే మంచిది. గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకొని బాధపడకుండా ఉంటే మంచిది. ఇతరుల మాటలను మనసులో ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులు పడతారు కనుక తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎవరో ఒక మాట అన్నారు, కొని విడిచిపెట్టండి విన్నరా. సో మరి ఆరాధన విషయానికి వచ్చినట్టయితే ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా చాలా అద్భుతంగా రెండే విషయాలు చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ రాబోయే రోజులలో కొంత వెయిట్ పెరగబోతున్నారు. వివాహం కాని వారికి వివాహం యోగము రాబోయే 6 నెలలలో, సంతాన యోగము, గృహ యోగాలు, అన్ని యోగాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ మీరు తప్పకుండా నేను చెప్పే ప్రదేశాన్ని కనుక దర్శించడం ద్వారా 100 వచ్చే చోట 1,00,000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. హంపి శ్రీ విరూపాక్షి స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రాచీనమైనటువంటి శైవ క్షేత్రాలలో మనకు ఒకటిగా చెప్పబడేటువంటి హంపి విరూపాక్ష క్షేత్రాన్ని దర్శించండి. హంపి మీరు వెళ్ళిరండి అంతే. ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఇమీడియట్గా హంపీకి వెళ్ళే ప్రయత్నం చూసుకోండి, విరూపాక్ష స్వామి టెంపుల్. రెండవది హటకేశ్వర దేవస్థానం. ఇది మహాదేవునికి అంకితమైనటువంటి పురాతన శివాలయము. హటకేశ్వర్ శ్రీశైలంలో ఉంది. హటకేశ్వర టెంపుల్కు మీరు తప్పకుండా వెళ్ళి దర్శించుకోవడం ద్వారా ఈ యొక్క కర్కాటక రాశి ఎంత అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పని అత్యంత అద్భుతమైనటువంటి వీడియోలను నేను మీకు అందిస్తున్నా. ఇది బాగా గమనించుకోండి. మరి నాకు ఏం గిఫ్ట్ ఇస్తారు అనేటువంటిది మీరు చూసుకోండి. నాకు ఏ గిఫ్ట్ వద్దు, జస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్. అమ్మవారికి మీరు కృతజ్ఞతాభావంతో ఉండండి. అమ్మవారి యొక్క దయ లేనిదే నన్ను మీరు చూడలేదు. సో తప్పకుండా మనసు పూర్తిగా థ్యాంక్ యూ అనేటువంటి వర్డ్ అనేటువంటి కృతజ్ఞతా భావంతో మీరు చూపించాలి. సో మీరు వెళ్ళి రండి. మీ సమయం ప్రారంభం కాకుంటే ఈ వీడియో సేవ్ చేసుకొని నన్ను అడగండి. ఖచ్చితంగా నేను చెప్పేది సత్యం. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలను ఏది ఉన్నా కూడా మీరు ఏది నాకు చెప్పాల్సిన పని, కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూర్చోండి. ఇందరా తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. మీరు ఎంతమందినైనా కలవచ్చు. నేను ఎంత ఓపెన్గా చెప్తున్నా, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి నాకు అంతే. మీ జీవితంలో జరిగింది నేనే చెప్తా, అప్పుడు జరగబోయే దాని గురించి మీరే నమ్ముతారు. అర్థమైంది అనుకుంటా. సో ఆల్ ద బెస్ట్.